ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఇవాళ మనం కన్య రాశి వారికి అక్టోబర్ నెలలో కలిగే ముఖ్యమైన ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ నెలలో మీ జీవితంలో కలిగే జాగ్రత్తలు ఏంటి, అలాగే మీకు లభించే బంగారు అవకాశాలు ఏమిటో కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియో చూసేవారికి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారిగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. కన్య రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఈ కన్య రాశి వారికి అధిపతి బుధగ్రహం. ఇక కన్య రాశి మొత్తం 9 పాదాలను కలిగి ఉంటుంది. అందులో ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు మరియు చిత్ర నక్షత్రం 1, 2 పాదాల కింద జన్మించిన వారు కన్యరాశి వారి కిందికి పరిగణించబడతారు. ఇక ఇప్పుడు కన్యరాశి వారి ముఖ్య లక్షణాల గురించి మాట్లాడుకుందామండి. కన్యరాశి వారు ఏ పని చేసినా బాగా చెయ్యాలి అనే తపనతో ఉంటారు. వీరు ప్రతి చిన్న విషయంలోనూ పద్ధతి, శుభ్రత, క్రమం చూడడానికి ఇష్టపడతారు. పనిని మధ్యలో వదిలేయడం వీరికి అస్సలు నచ్చదు. పూర్తి వరకు శ్రద్ధగా చేస్తారు. ఉదాహరణకు చెప్పాలి అంటే ఇవాళ పని చిన్నదైనా అది పక్కాగా అవ్వాలి అనే ఆలోచన వీరిది. ఇక వీరు బుధుని ఆశీర్వాదం పొందినవారు కాబట్టి ఆలోచన, విశ్లేషణ, నిర్ణయం తీసుకోవడంలో చాలా తెలివిగా ఉంటారు. ఎవరైనా చెప్పిన మాట వెంటనే నమ్మరు. తాము సాక్ష్యాలు చూసి ఆలోచించి అప్పుడు మాత్రమే నమ్ముతారు. ఇక బుధుడు కమ్యూనికేషన్ గ్రహం కాబట్టి వీరు మాట్లాడే తీరుతో, వ్రాసే విధానంతో ఇతరులను ఆకట్టుకుంటారు. వీరి మాటల్లో లాజిక్ ఉంటుంది మరియు క్రమం కూడా ఉంటుంది. కన్య రాశి వారు ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు మరియు ఎవరైనా ఇబ్బందిలో ఉన్నారని తెలిస్తే ముందుగా వీళ్ళే ముందుకు వచ్చే స్వభావం కలిగి ఉంటారు. కానీ సహాయం చేసిన తర్వాత కూడా గర్వపడరు, నమ్రతగా ఉంటారు. అంటే ఇతరుల నుంచి ఏ సహాయం కూడా ఆశించరు. ఇది వీరి ఆలోచన కూడా ఎక్కువగా ఉన్నవారు. ఇదే వీరి బలహీనత కూడా. వీరు చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచించడం వల్ల కొన్నిసార్లు ఒత్తిడికి గురవుతారు. ఇలా జరిగితే అలా అయితే అని మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తారు. ఇక వీరి జీవితంలో శుభ్రతకి, క్రమశిక్షణకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. వీరు గదులు, పుస్తకాలు, వస్త్రాలు అన్నీ సక్రమంగా ఉంచడానికే ఇష్టపడతారు. వీరి చుట్టూ ఎప్పుడూ నీట్నెస్ కనిపిస్తుంది. ఇక కన్యరాశి వారు తమ విజయాలను గొప్పగా చెప్పుకోరు. వీరు మౌనంగా పనిచేస్తారు, కానీ ఫలితాలు మాట్లాడతాయి. ఇతరులను గౌరవించడం, తాము ఎవరైనా అని చూపించుకోకపోవడం వీరి గొప్పతనం. ఈ రాశి వారు ఆరోగ్యంపై చాలా శ్రద్ధ చూపుతారు. ఆహారం, వ్యాయామం, జీవనశైలి అన్నింటిలోనూ బ్యాలెన్స్డ్గా ఉండడానికే ప్రయత్నిస్తారు. కానీ ఆలోచన ఎక్కువ వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి మానసిక ప్రశాంతత కూడా అవసరం. ఇక వీరు సాధారణంగా బాగా ఆలోచించేవారు కాబట్టి ఆధ్యాత్మికత కూడా లోతుగా అన్వేషిస్తారు. దేవుడంటే భక్తి కంటే కూడా ధర్మం, నియమం, సత్యం అనే భావన వీరిలో బలంగా ఉంటుంది. ఇక ప్రేమలో వీరు నిజాయితీగా ఆచితూచి ఉండేవారు. మాటల కంటే చర్యల ద్వారా ప్రేమను చూపిస్తారు. వారి భాగస్వామి సత్యసంధంగా ఉంటే వీరు జీవితాంతం అంకిత భావంతోనే ఉంటారు. ముందుగా చెప్పినట్టు ఈ అక్టోబర్ నెలలో మీకు ఎటువంటి బంగారు అవకాశాలు ఉన్నాయో మరియు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే పనిలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. లేకపోతే తప్పులు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక ఆర్థిక విషయాలలో కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు బాగా ఆలోచించి మరీ పెట్టుబడి పెట్టాలి. లేదు అంటే మీకు నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక కుటుంబంలో చిన్న చిన్న మాటల వల్ల పెద్ద గొడవలు రావచ్చు. కాబట్టి సహనం పాటించడం చాలా ముఖ్యం. ఇక ప్రేమలో ఉన్నవారు అనవసర అనుమానాలు పెంచుకోవద్దు. అవి మీ బంధాన్ని విడదీయవచ్చు. ఇక ఆరోగ్యపరంగా కడుపు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి
ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇప్పుడు బంగారు అవకాశాలు ఏంటి అంటే, ఉద్యోగంలో మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొందరికి ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. ఇక వ్యాపారవేత్తలకైతే విదేశీ సంబంధాలు, కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఆర్థికంగా ఊహించని లాభాలు కూడా వస్తాయి. పాత పెట్టుబడులు ఇప్పుడు మీకు లాభాన్ని కూడా ఇస్తాయి. ఇక కుటుంబంలో అయితే శుభకార్యాలు జరిగి ఆనందం నిండుతుంది. కళలు, సృజనాత్మక రంగంలో ఉన్నవారికి ప్రత్యేక ప్రశంసలు దక్కుతాయి. ఇక ఈ అక్టోబర్ నెలలో మీకు మంచిని ఇచ్చే రోజులు ఏంటి అంటే అక్టోబర్ 2, 9, 20, 27. ఇక మంచి రంగులు ఏంటి అంటే నీలం మరియు ఆకుపచ్చ. ఇక శుభ సంఖ్యలు ఏంటి అంటే 3 మరియు 6. ఇక మొత్తంగా చూసుకుంటే కన్య రాశి వారికి అక్టోబర్ నెలలో జాగ్రత్తలు పాటిస్తే సమస్యలు తక్కువగా ఉంటాయి. మరియు అదే సమయంలో బంగారు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే విజయాలు మరియు మీ సొంతం. శాంతంగా ముందుకు సాగండి. భగవంతుడు మీకు అనుకూల ఫలితాలను అందిస్తాడు. శ్రీ మహాలక్ష్మీ దేవిని పూజించడం కూడా చాలా శుభప్రదం. అలా పూజించడం వలన మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి.